వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సందర్భంగా ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఎన్నికలు పకడ్బందీగా జరుగుతున్నాయని, నియోజకవర్గ వ్యాప్తంగా ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతుందని వరంగల్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి తక్కలపల్లి రవీంద్రరావు తెలిపారు. ఈ ఎన్నికల్లో పట్టభద్రులు ఉత్సాహంగా పాల్గొంటున్నారని ఈ సందర్భంగా వారు తెలిపారు. పోలింగ్ నడుస్తున్నట్టుగా అధికారులు ప్రకటించడం, అదే ప్రకారంగా ఈరోజు 4,63,000 పైచిలుకు ఓటర్లు ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకోబోతూ ఉన్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి, రాజ్యాంగాన్ని 10 కాలాల పాటు ఉంచాలి అంటే ప్రతి ఒక్క ఓటరు కూడా ఓటేయాల్సిన అవసరం ఉంది. దాంట్లో పట్టభద్రులైన ఈరోజు పట్టభద్రులతో జరుగుతున్న ఈ యొక్క ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో ఉత్సాహంగా సుదూర ప్రాంతాలలో ఉన్న ఓటర్లు కూడా తన ఓటు హక్కును ఏదైతే నమోదు చేసుకున్న పట్టభద్రులు ఈరోజు 4,63,000 మంది ఉన్నారు. తప్పకుండా వారంతా కూడా ఓటు వేసుకోబోతూ ఉన్నారు. వేసుకుంటున్న క్రమంలో మేమేదైతే అభ్యర్థించామో, ఆశించామో అదే ప్రకారంగా ఈరోజు ఓటరు యొక్క ఫేస్ యొక్క కదలికలు కానీ, వారు ఓటింగ్ వెళ్తున్న క్రమంలో కానీ, ఓటు వేసి వస్తున్న క్రమంలో కానీ ఈరోజు ప్రభుత్వాన్ని 10 కాలాల పాటుగా 5 ఏళ్ల పాటు ఆశీర్వదించి అంటే ప్రజాపాలనతో సాగిస్తుంది కాంగ్రెస్ పార్టీ. ప్రజాప్రభుత్వం తెచ్చుకున్న 4 నెలల క్రితం తెచ్చుకున్న ఈ తెలంగాణ ప్రజలు, ఆ ప్రజలకు మరొకసారి పరీక్షగా గత పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరుగుతబోతుంది. ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కూడా తప్పకుండా కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతిచ్చి ఈ ప్రభుత్వాన్ని 5 ఏళ్ల పాటు పూర్తి స్థాయిలో పటిష్టంగా ఉంచాలి. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో నర్సంపేట నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యులు సీనియర్ నాయకులు దొంతి మాధవరెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రాంతాలను సంపూర్ణంగా అభివృద్ధి చేసుకోవాలి అంటే నిజంగా ఒక విచక్షణతో ఓటేసే మేధావి వర్గానికి చెందిన పట్టభద్రులు వారు ఒక మంచి ఆలోచనతో కూడా వారు ఓటు వేయబోతూ ఉన్నారు. కాబట్టి ఎవరెన్ని రకాలుగా కూడా కొట్లాడి తెచ్చుకున్న ఈ తెలంగాణలో 10 ఏళ్ల పాటు ఎన్నో ఆశించారు. ఉద్యోగాలు వస్తాయి, ఉపాధి దొరుకుతుందని చెప్పి నిరుద్యోగులు ఎంతో కాలాల పాటు ఎదురు చూసినా కూడా నోటిఫికేషన్లు జారీ చేయడం, లీకౌట్ చేయడం, కోర్టు ద్వారా నిలిపివేయడం, ఎప్పుడు కూడా మనం అనుకున్న ఉద్యోగాలు రాలే. కొట్లాడి తెచ్చుకున్న నిధులు, నీళ్లు, నియామకాల నినాదంతో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో గడిచిన 10 ఏళ్లలో ఎలాంటి కూడా అలాంటి అప్పుడున్న పాలకులు వారికి ప్రోత్సాహం ఇవ్వలేదు, కనీసం నిరుద్యోగ భృతిని కూడా ఇవ్వలేదు. కానీ ఈరోజు 4 నెలల క్రితమే రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్కటిగా ఆరు గ్యారంటీలతోటి ఏదైతే 6 గ్యారంటీలను ప్రవేశపెట్టిందో ఆ 6 గ్యారంటీలను కూడా ఒక్కొక్కటిగా అమలు చేస్తున్న క్రమంలో ఇప్పటికి 4ంటిని పూర్తి చేయడం జరిగింది. 5వ 6వది ఇంకా పూర్తి చేసే క్రమంలో పార్లమెంట్ ఎన్నికల కోడ్ రావడం జరిగింది. అయినప్పటికీ కూడా కోడ్ అనంతరం కూడా నిర్ణీత గడువులోపుగా మేము పూర్తి చేస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు వాళ్ళు వేదికలలో ప్రకటించడం కూడా జరిగింది. అంటే వీటన్నింటిని కూడా నిరుద్యోగులు, పట్టభద్రులు, తర్వాత ఉద్యోగస్తులు కూడా గ్రహిస్తూ ఉన్నారు. ఈరోజు 1వ తారీఖు నాడు సకాలంలో ఉద్యోగస్తులకు జీతాలు వేయడం జరుగుతూ ఉంది. నిరుద్యోగుల కోసం ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే 4 విడతలలో 30,000 ఉద్యోగాలను భర్తీ చేయడం కూడా జరిగింది. అదే క్రమంలో ఇంకా కూడా మేము గతంలో పేర్కొన్న జాబ్ క్యాలెండర్ ఏదైతుందో 2 లక్షల ఉద్యోగాలను మొదటి సంవత్సరంలో పూర్తి చేస్తామని చెప్పి ఎన్నికల ముందు నినాదం ఇవ్వడం జరిగింది. ఆ పరంపరలో ఆ నినాదాన్ని పూర్తి చేసే క్రమంలోనూ ఉద్యోగాల భర్తీని ఒక్కొక్కటిగా ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోవడం జరుగుతూ ఉంది. పార్లమెంటు ఎన్నికల కూడా అనంతరం ఇంకా కూడా మెగా డిఎస్సిని టీచర్ల కోసం పెట్టడం, వివిధ శాఖలలో ఉన్న ఖాళీలను కూడా భర్తీ చేసే రీతిలో కూడా నోటిఫికేషన్లు ఇచ్చే పరంపరను కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. రైతాంగం కోసం 2 లక్షల రుణాల మాఫీని స్వాతంత్ర దినోత్సవం రోజు మాఫీ చేయబోతున్నట్టుగా ఇప్పటికే ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది. ఇంకా ఇలాంటి స్కీములు ఎన్నెన్నో కూడా చేయబోతుంది. కాబట్టి ఈ ప్రభుత్వం ఇంకా పటిష్టంగా బలంగా ఉండి పనిచేయాలి అంటే తప్పకుండా పట్టభద్రులు ఇంకా రేవంత్ రెడ్డి గారికి మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకోవడం కూడా జరిగింది. అదే పరంపర ఓటింగ్ జరుగుతున్న తీరులో ఇప్పుడు 10 గంటలు అవుతూ ఉంది. ఈ 10 గంటల కంటే 8 గంటలకు స్టార్ట్ అయింది. 10 గంటల వరకు జరిగిన 10:30 అవుతుంది. 10:30 వరకు జరిగిన ఈ ఓటింగ్ సరళిలో మేము చూస్తూ వస్తున్నాం. పోలింగ్ కేంద్రంలో మా మిత్రులు, సోదరులు, పార్టీ నాయకత్వం కూడా తిరిగి చూస్తూ ఉన్నాం. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా వారి ఫేస్ కవలికలు, చిరునవ్వులతోటి మమ్మల్ని పలకరిస్తూ తర్వాత వేస్తున్న మన కృతజ్ఞతను కూడా చూపించడం కూడా జరిగింది. వాళ్ళకి 2 చేతులు కూడా మేము నమస్కారం పెట్టడం జరుగుతూ ఉంది. దీనితో పాటుగా అధికార యంత్రాంగం కూడా చాలా చక్కగా ఏర్పాట్లు చేయడం జరిగింది. నర్సంపేట నియోజకవర్గంలో 13,700 పైచిలుకు ఓటర్లు ఈరోజు నర్సంపేట నియోజకవర్గంలో పట్టభద్రులుగా నమోదై ఓటు హక్కును వినియోగించుకోబోతూ ఉన్నారు. వారంతా కూడా అన్ని బూతులలో కూడా ఓట్లు వేసుకుంటూ ఉన్నారు. ప్రభుత్వ యంత్రాంగం కూడా చాలా చక్కటి ఏర్పాట్లను కూడా వేసిందని మీ ద్వారా తెలియపరచుకుంటున్నాం. థ్యాంక్ యూ, నమస్కారం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.